ఈ రోజు మీకు 3 రిఫ్రెషింగ్ డ్రింక్స్ అయితే షేర్ చేస్తాను. చాలా సింపుల్ గా చేసుకునే విధంగా, అప్పటికప్పుడు చేసుకునే విధంగా షేర్ చేస్తాను. ఈ డ్రింక్స్ చేసుకోవడానికి మనం ఆర్టిఫిషియల్ లిక్విడ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదు అని అనుకుంటే ఫ్రెష్ గా అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు. ఏదైనా టేస్ట్ ఒకేలా ఉంటుంది. ఫస్ట్ అయితే లెమన్ ని మంచిగా చిన్నగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోండి. ఆ తర్వాత ఒక లెమన్ ని ఇలా పిండుకొని దానిలో షుగర్ యాడ్ చేసుకొని అది కరిగేంత వరకు పక్కన వదిలేయండి. షుగర్ కరగదు అని అనుకుంటే, మీకు టైం లేదు అనుకుంటే షుగర్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఏం లేదు, షుగర్ ని మిక్సీ జార్ లోకి తీసుకుని ఫైన్ గా పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ ని ఈ లెమన్ జ్యూస్ లో యాడ్ చేసుకుంటే సింపుల్ గా కరిగిపోతుంది. ఇప్పుడు షుగర్ సిరప్ ని పక్కన పెట్టుకుని ఒక ఆరెంజ్ ని తీసుకోండి. ఇలా మధ్యలోకి కట్ చేసుకుని దానిలో ఉండే పిక్కలను కూడా పక్కకు తీసుకొని, పల్ప్ కూడా ఎక్కువ పడకుండా ఓన్లీ దానిలో ఉండే జ్యూస్ మాత్రమే ఒక బౌల్లోకి తీసుకోండి. మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ అయితే పెట్టుకోండి. దానిలో లెమన్ కొంచెం పుదీనా వేసుకుని ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్ గా ఇలా ప్రెస్ చేసుకుని ఆ తర్వాత కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ షుగర్ సిరప్ రెడీ చేసాం కాబట్టి దానిని కూడా యాడ్ చేసుకుని తీసుకున్న ఆరెంజ్ జ్యూస్ ని కూడా యాడ్ చేసుకుని ఆ తర్వాత కొంచెం సోడాని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఒక్కసారి ఇలా కలుపుకొని తాగితే గనక మంచి రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఆర్టిఫిషియల్ లిక్విడ్స్ యూజ్ చేసి మొజటో చేసే కన్నా ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎనదర్ రిఫ్రెషింగ్ డ్రింక్ అయితే చేసుకుందాం. దానికి లెమన్ వేసుకుని పుదీనా వేసుకుని షుగర్ సిరప్ ను కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుని క్రష్ చేసుకున్న ఐస్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకుని ఆ తర్వాత దీనిలోకి సోడాని అయితే యాడ్ చేసుకోండి. సోడా యాడ్ చేసుకున్నాక యాజ్ ఇట్ ఈజ్ ఒక్కసారి కలుపుకొని తాగితే ఇది కూడా టేస్ట్ ముందు దానికంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ అయితే సింపుల్ గా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒక్క లెమన్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎనదర్ రిఫ్రెషింగ్ డ్రింక్ చేసుకుందాము. వాటర్ మిలన్ పిక్కలు లేకుండా కొంచెం తీసుకుని దాన్ని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే లెమన్ పుదీనా షుగర్ సిరప్ ను కూడా యాడ్ చేసుకుని క్రష్ చేసుకున్న ఐస్ ని యాడ్ చేసుకుని ఆల్రెడీ జ్యూస్ తీసుకున్నాం కదా వాటర్ మిలన్, దాన్ని కూడా యాడ్ చేసుకుని దీనిలో స్ప్రైట్ ని అయితే యాడ్ చేసుకోండి. స్ప్రైట్ లేదా సోడా యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకొని తాగితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బిర్యానీ అది చేసుకునేటప్పుడు ఇలా మొజిటో చేసుకొని తాగితే బాగుంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్.